2 కప్పుల బియ్యం పిండిలో జీలకర్ర, నానబెట్టిన శనగపప్పు, కల్లేమాకు, పసుపు, ఉప్పు, కారం, కడిగేసుకున్న కొత్తిమీర, కొన్ని కొత్తిమీరలు, కడుక్కున్న నువ్వులు, ఉల్లిగడ్డ వెల్లిపాయ పేస్టు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద వేడి నీళ్ళు బాయిల్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండిని మిక్స్ చేసుకున్నాక అందులో ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని వేడి నీళ్ళు పోసుకొని స్పూన్తోని అనుకోవాలి. ఎందుకంటే నీళ్ళు వేడి ఉంటాయి కాబట్టి స్పూన్తోని కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటా మెల్లమెల్ల మిక్స్ చేసుకోవాలి. బాగా నీళ్ళు ఎక్కువైతే కూడా మెత్తగా అవుతుందండి. అందుకు చూసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న లడ్డూలు చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. చిన్న చిన్న లడ్డూలు అయిన తర్వాత అప్పాలు వేసుకునే మిషన్లో బటర్ పేపర్ వేసుకొని ఒక్కొక్క లడ్డు ఒత్తుకోవాలండి. నేను ఇందులో ప్లాస్టిక్ కవర్ వేయలేదండి. ఖాళీది బటర్ పేపరు. బటర్ పేపర్కు నూనె పెట్టకుండా నడుస్తుంది. అందుకు నేను బటర్ పేపర్ యూజ్ చేశాను. ఒక్కొక్కటి వేసుకొని ఒక క్లాత్ మీద వేసుకోవాలి. పచ్చిదనం పోయేటట్టు ఆరబెట్టుకొని గ్యాస్ మీద మూకుడు పెట్టుకొని నూనె వేడైన తర్వాత ఒకటైన ఒక్కొక్కటి వేసుకోవాలి. మంచిగా ఫ్రై కావాలి. 2 సైడ్ల మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని నూనె పట్టకుండా మంచిగా తీయాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలవాలి.